ఎన్నికల అనంతరం చెలరేగే హింసలపై పోలీసు వారు ముందస్తు హెచ్చరిక. కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆదేశానుసారం మరియు కృష్ణా జిల్లా సిఐ కె నాగేంద్ర ప్రసాద్, పెడన ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెచ్చరిక నిబంధనలు ఉల్లంఘించిన వారికి తప్పదు భారీ మూల్యం. 2024 మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతవంతమైన వాతావరణంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాటం కలగకుండా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ సెక్షన్ 144, సిఆర్పిసి పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందువలన ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒక చోట గుంపుగా ఉండరాదని తెలియజేశారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జీవనం సాగించాలని, ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించాలని వారు ముందస్తు సూచనలు చేశారు. సిఐ కె నాగేంద్ర ప్రసాద్, పెడన ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ ప్రజల్ని కోరటమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ అడ్మిన్లు పాల్గొన్నారు. కావున ఏదైతే ఈ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారో మా అడ్మిన్స్ అందరూ కూడా ఏ విధమైన వివాదాస్పద పోస్టులు లేకుండా మీ యొక్క గ్రూప్లో మెయింటైన్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈరోజు పెడన పోలీస్ స్టేషన్ నందు పెడన టౌన్ మరియు రూరల్ మండలంలోని పొలిటికల్ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన అడ్మిన్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో వాళ్ళకి నోటీసు సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో ఈ గ్రూప్ అడ్మిన్స్ ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్న దాని గురించి వాళ్ళకి నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. దాంట్లో ఈ గ్రూప్లో ప్రతి పోస్ట్కి సంబంధించి అడ్మిన్దే ఫుల్ బాధ్యత అని, ప్రతి పోస్ట్ని అడ్మిన్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అలాగే వివాదాస్పద పోస్టులు కానీ కామెంట్స్ కానీ డిలీట్ చేయాలని, అలాగే వివాద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుండి తొలగించాలని, అలాగే వివాదాస్పద పోస్టులు కానీ పెడితే వారి మీద